హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. అయితే ఈరోజు వచ్చేసి మన రెసిపీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని అంటే, పిల్లలు దీన్ని చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం చేసే ఫుడ్ ఏదైతే ఉందో అది పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే మనకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే, పొంగల్కి వెళ్ళి వచ్చేసాం కదండి చెన్నైకి. అప్పటి నుంచి పిల్లలకి ఏం స్నాక్ రెసిపీ అయితే చేసి ఇవ్వలేదన్నమాట. సో అందుకనేసి ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీ చేసిద్దాము అని చెప్పి నేనే డిసైడ్ అయ్యాను. అందుకనేసి సగ్గుబియ్యంతో ఒక మంచి పునుగుల్లాగా అయితే నేను ఈరోజైతే చేయబోతున్నానండి. యాక్చువల్గా ఏమవుతుందనంటే, ఇక్కడ ఈ పునుగుల్లోకి ఈ కొత్తిమీర చట్నీ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పునుగులు ఉత్తవి తినడం కంటే ఈ చట్నీ ఏదైతే ఉందో ఆ చట్నీ కనుక చేసుకొని కాంబినేషన్లో తిన్నారు అని అంటే అసలు ఇక వీక్లీ ఖచ్చితంగా ఒక 2 సార్లు అయితే దీన్ని అయితే ట్రై చేస్తారు. చేయడం కూడా అంత ఈజీ అనమాట. మనం ఓన్లీ సగ్గుబియ్యం నానబెట్టుకోవడమే మనకు లేటు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడాను ఒక 15 మినిట్స్లో అయితే మనకి రెడీ అయిపోతుంది అనమాట. అసలు చాలా అంటే టేస్ట్ అయితే ఒక్కసారి కనుక తిన్నారంటే అస్సలు మర్చిపోరండి. ఇకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా వీడియోలోకి వెళ్ళే ముందే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయ్యి నాకైతే ఇంకొద్దిగా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికోసం అయితే నేను ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక 2 కప్పుల సగ్గుబియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. మనము ఎన్ని కప్పుల సగ్గుబియ్యాన్ని అయితే తీసుకుంటామో అన్ని కప్పుల గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగులో నానడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉత్త నీళ్ళల్లో కాకుండా ఇట్లా గనుక నానపెట్టామంటే బాగుంటుంది. అలాగే 2 కప్పుల పెరుగు, అదే కప్పుతో 2 కప్పుల వాటరు ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మనము ఈ సగ్గుబియ్యాన్ని అన్నిటిని కూడాను చక్కగా పెరుగులో కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకునేసి ఒక 4 to 5 అంటే 6 గంటలు నానినా కూడా మంచిదేనండి. ఈ రెసిపీ ఏదైతే ఉందో ఎంత నానితే సగ్గుబియ్యం అంత సాఫ్ట్గా అంత స్పాంజ్ లాగా వస్తాయన్నమాట. తింటున్నప్పుడు కూడా మనకి అంత డిస్టర్బెన్స్గా ఉండదు, అంత బాగుంటాయి. ఇప్పుడైతే ఇవి నానపెట్టేసుకుందామండి. ఈవినింగ్ చేసుకోవాలి అని అనుకుంటే కంపల్సరీగా మార్నింగ్ కనుక మీరు నానపెట్టుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు బైండింగ్ కోసం అయితే నేను ఒక ఆలుగడ్డని అయితే తీసుకుంటున్నాను అనమాట, ఉల్లగడ్డని. దీన్ని అయితే ముందుగా ఉడికించి పక్కన పెట్టేసుకుంటాను. దీన్ని కూడా అంటే ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే పిల్లలు వచ్చేలోపు మనకి అన్నీ కూడాను చక్కచక్క చేసేసుకోవచ్చు డిస్టర్బెన్స్ లేకుండా. ఇవి ఆలుగడ్డలు అనేవి ఉడికేలోపు మనము చక్కగా చట్నీని అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. దీనికోసం నేను చిన్న సైజు టమాటాలని ఒక 3 తీసుకున్నాను. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకునేసి రుచికి తగినంత సాల్ట్ని అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసానండి సాల్టు. అలాగే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా అనేది కంపల్సరీ అవాయిడ్ చేయకండి, చాలా బాగుంటుంది టేస్ట్, ఫ్లేవర్ అంతా ఈ చాట్ మసాలాలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 కప్పు కొత్తిమీర, ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకునేసి దీన్ని అంతటినీ కూడాను ఒక పేస్ట్ లాగా, దీన్ని ఇంకా తిరగమాత కానీ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. మనం చాట్ మసాలా ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఈవినింగ్ కూడా అయిపోయింది. ఈలోపు చూడండి చక్కగా సగ్గుబియ్యం అయితే ఈ పెరుగులో చక్కగా నానిపోయి మనం వేసిన 2 కప్పుల పెరుగు, అలాగే 2 కప్పుల వాటరు ఇదంతా కూడాను అబ్జర్వ్ చేసేసుకొని ఈ సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోయాయి అన్నమాట. ఇప్పుడు నానిపోయిన సగ్గుబియ్యాన్ని అయితే చక్కగా ఒకసారి అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఉల్లగడ్డ, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్, అలాగే నువ్వులు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే హెల్త్కి కూడా మంచిదే కదండి. సో అందుకనేసి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, తెల్ల నువ్వులైనా పర్లేదు, నల్ల నువ్వులైనా పర్లేదు, ఏది తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర, 1/2 కప్పు వరకు కరివేపాకు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోండి. మీరు పిల్లలు తినగలిగితే అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసుకున్నారంటే బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1.5 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, ఫైనల్లీ మనకి రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకునేసి వీటన్నిటినీ కూడాను చక్కగా బాగా కలిసేలాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే చక్కగా కలుపుకునేసేయాలన్నమాట. అంటే ఒక ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఒకవేళ ముద్ద రాలేదు, కొద్దిగా లూజ్గా ఉంది అని అనిపిస్తే కనుక మనకి బైండింగ్ కోసం అంటే చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చేలాగా మనము రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బియ్య పిండిని కానీ
బియ్య పిండిని యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు చేతులకు వచ్చేసి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకునేసి దీన్నంతటినీ కూడాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం కూడా చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అనేది చేయడము. ఇదిగోండి ఈ విధంగా బాల్స్ చేసుకొని మొత్తాన్ని కూడాను మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనము స్టోర్ చేసుకొని 1 or 2 డేస్ అయితే యూజ్ చేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అన్ని బాల్స్ను కూడా ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నారంటే ఇంటికి రిలేటివ్స్ వచ్చినా పిల్లలకి ఏదన్నా కొత్తగా చేసి పెట్టాలన్నా కూడాను ఇలాంటి స్నాక్ రెసిపీని అయితే ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంటికి వచ్చిన ఎవరైనా వస్తున్నారు అని తెలిసినప్పుడు ఇలాంటి రెసిపీస్ కనుక మనము చేసి పెట్టామంటే వాళ్ళు కంపల్సరీగా ఇంప్రెస్ అవుతారు. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే అప్లై చేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, అందువల్ల 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకునేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బాల్స్ని ఈ పునుగులను ఏవైతే ఉన్నాయో చక్కగా ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఉండాలన్నమాట. ఇవి వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, లేదంటే మాడిపోతాయి, అతుక్కునేస్తాయి అన్నమాట కింద. సగ్గుబియ్యం జంక్ ఉంటుంది కదా, ఈ మీ జిగురు ఏదైతే ఉందో అది మా పాత్రకి అంటుకునేసి సరిగ్గా రావు. లో ఫ్లేమ్లో కనుక పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే అతుక్కోవు, బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, స్పాంజ్ లాగా వస్తాయి అనమాట. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే అంటే స్టీమ్లో ఉడకనిచ్చామంటే లోపల వరకు బాయిల్ అయ్యి మనకి ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయి, పునుగులు ఏవైతే సగ్గుబియ్యం పునుగులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అవుతాయి అన్నమాట. అంటే బ్రేక్ అవ్వకుండా ఎక్కడ కూడా మనం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రెండో వైపు కూడా టర్న్ చేసుకునేసి ఇదే విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి మనము పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి, అంత బాగుంటాయి. ఇవి డీప్ ఫ్రై చేసే పని లేదు కాబట్టి ఆయిల్ ఫుడ్ అని కూడా అనుకోవలేదు, అంతా మనకి స్టీమింగ్ ఫుడ్డే అని చెప్పొచ్చు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే స్టీమ్లో మనము ఈ ఫుడ్ని అయితే రెడీ చేస్తున్నామని చెప్పొచ్చు. జస్ట్ ఒక మనకి దాని పాత్రకి అంటుకోకుండా ఉండడానికి మాత్రమే ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాం. మీకు తెలుస్తుందో లేదో పాత్రలో మనం వేసిన ఆయిల్ అలానే ఉంది చూడండి. అంతేనండి, చాలా ఈజీగా మనము సగ్గుబియ్యంతో ఈ పునుగులను అయితే రెడీ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అసలు మీరు ఎక్కడైతే చూసుంటారు ఈ రెసిపీని, ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.